చంద్రబాబు నాయుడు గారు జగన్ చేస్తున్నటువంటి ఒక విష ప్రచారానికి నేను చాలా ఘాటుగా విమర్శించారు. సో దాన్ని ఎలా చూడాలంటే ఇక్కడ బాబు గారిని చూస్తుంటే సహనం నశించిందా అంటే వాళ్ళ ఆగడాలు ఏ విధంగా అంతు లేకుండా జరుగుతున్నాయి అంటే వాళ్ళ పేపర్ కానివ్వండి, వాళ్ళ ఛానల్ కానివ్వండి, వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు కానివ్వండి, దాడులు చేస్తామని రెచ్చగొట్టడం కానివ్వండి, దేనికైనా తెగిస్తున్నారు అన్నప్పుడు మరి సహనం కోల్పోతే మరి నాయకుడు ఏ విధంగా ప్రజలను కాపాడుకోవటానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఎలా తన ఉగ్ర రూపం చూపిస్తారు అన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కనిపించారు. అందరికి ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ అనిపించింది. ఏంటి ఇక నుంచి కొత్త సీఎంను చూడబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోతుందా అంటే వీళ్ళు హంద్రినీవా జలాల గురించి మాట్లాడుతున్నారు, యూరియా గురించి మాట్లాడుతున్నారు, అక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు, మహిళల పట్ల వీళ్ళు అసభ్యంగా గతంలో ప్రవర్తించిన తీరు, ఇప్పటికీ మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ వింటుంటే మరి ఎవరికైనా సరే సహనం కోల్పోతారు, సహనం నశిస్తుంది. వాళ్ళు ఇంతకాలం వేచి చూసింది రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు మీదే ఇలాంటి దెబ్బతీయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టినట్లుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న తీరుకి లండన్ మందులు పనిచేయట్లేదు, చంద్రబాబు నాయుడు దెబ్బ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.